మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 18 కొత్త అమావాస్య. ఇది ఉగాది ముందు వస్తున్న అమావాస్య దనుక ఉప్పుతో ఇలా చేయండి చాలు. కొత్త సంవత్సరంలో కోట్లు దోసుకు వస్తాయి. ధనానికి లోటనేది రాదు. అంతేకాదు కొత్త సంవత్సరంలో కష్టాలు రాకుండా ఉంటాయి. ఫాల్గుణ అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ కొత్త అమావాస్య అంటే కేవలం చంద్రుడు కనిపించని చీకటి రాత్రి మాత్రమే కాదు. అది మన జీవితంలో పేరుకుపోయిన దారిద్ర్యాన్ని, కష్టాలను పారద్రోలి రాబోయే తెలుగు సంవత్సరంలో అఖండమైన ధన లాభాన్ని, రాజయోగాన్ని తెచ్చిపెట్టే ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన రోజు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఉప్పుతో మనం చేసే ఒక చిన్న పరిహారం మన తలరాతను మార్చేస్తుంది. ఈ ఉప్పు పరిహారం రాబోయే కొత్త సంవత్సరంలో మీకు తిరుగులేని రాజయోగం పట్టేలా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనం మీ ఇంట్లోకి వద్దన్నా దూసుకువస్తుంది. ధనానికి ఎటువంటి లోటు లేకుండా సంవత్సరం అంతా మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. అసలు ఈ అమావాస్య తిథికి ఉన్న అంతటి ప్రాముఖ్యత ఏమిటి? ఈ పవిత్రమైన రోజున ఉప్పుతో ఎటువంటి పరిహారం చేస్తే మనకు కుబేర యోగం సిద్ధిస్తుంది అని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో మీరు ఏ చిన్న విషయాన్ని వదిలేసినా పరిహారం పూర్తి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది. దిష్టి దోషాలు పోతాయి. అలాగే ఈ అమావాస్య రోజు ఉదయం పూట పాలల్లో బెల్లం కలిపి తాగాలి. అలా తాగితే మానసిక వ్యాధులు పోతాయి. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాలు, బాధలు పోతాయి. అదేవిధంగా ఈరోజు ఒక నిమ్మకాయను 2 భాగాలుగా చేసి ఆ 2 భాగాలకు పసుపు, కుంకుమ అద్ది గుమ్మం పక్కన పెట్టండి. ఇలా చేయటం వల్ల నరదృష్టి, నరపీడ పోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇక ఉప్పు పరిహారం విషయంలోకి వస్తే, మనం నిత్యం వంటగదిలో రుచి కోసం ఉపయోగించే ఉప్పు కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉప్పుకు ఉన్న విలువ మరియు శక్తి వెలకట్టలేనివి. మన పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం కంటే ముందే ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి ఉద్భవించింది. అదే సముద్ర గర్భం నుండి ఉద్భవించిన మరొక పవిత్ర వస్తువు ఉప్పు. అందుకే శాస్త్రాల ప్రకారం ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మన పూర్వీకులు ఉప్పును లక్ష్మీదేవి యొక్క సోదరిగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే ఉప్పు గౌరవించబడుతుందో ఆ ఇంట్లో మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుందని మన పెద్దల నమ్మకం. అందుకే ఉప్పును మనం ఎంత భక్తితో, గౌరవంగా చూస్తామో లక్ష్మీదేవి మన ఇంట అంతగా కొలువై ఉంటుంది. శాస్త్రీయంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా ఉప్పుకు ఒక విలక్షణమైన గుణం ఉంది. అది తన చుట్టూ ఉన్న నకారాత్మక శక్తులను, అంటే నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన అయస్కాంత శక్తిని కలిగి ఉండటం. మన ఇంట్లో ఉండే వాస్తు దోషాలు, గాలిలోని అశుద్ధత, ఒకరిపై ఒకరికి ఉండే చెడు చూపు అంటే దిష్టిని, మరియు మన మనసులో నిరంతరం కలిగే ప్రతికూల ఆలోచనలను తొలగించడానికి ఉప్పును మించిన పరిష్కారం లేదు. అందుకే పూర్వీకులు దిష్టి తీయడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి ఉప్పును ప్రధానంగా వాడేవారు. ముఖ్యంగా అమావాస్య వంటి అత్యంత ప్రభావవంతమైన తిథుల్లో ఉప్పుతో చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా మరియు బలంగా కనిపిస్తుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి దానిని ఎప్పుడూ చేతికి నేరుగా ఇవ్వకూడదని, అలాగే ఉప్పును కింద పడేయకూడదు. అలా చేయడం లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది. ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ దారిద్ర్యం ఉండదు అనేది ముమ్మాటికి నిజం. మనం ఉప్పును ఎంత పవిత్రంగా చూస్తామో మన జీవితం కూడా అంతగా సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇక అమావాస్య అనేది ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి అత్యంత అనువైన సమయం. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసే నీటి బకెట్లో గుప్పెడు కళ్ళు ఉప్పు వేసి ఇల్లు తుడవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శాస్త్రాల ప్రకారం ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం మరియు నెగటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి దీనికి ఉంది. అమావాస్య రోజున గాలిలో ఉండే ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు మరియు ఇంట్లోని అశాంతి ఈ ఉప్పు నీటితో ఇల్లు కడగడం వల్ల పూర్తిగా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. తద్వారా మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. దారిద్ర్యం తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయి. ముఖ్యంగా ఈ కొత్త అమావాస్య రోజున
ఉప్పుతో మనం చేసే ఒక ప్రత్యేక పరిహారం వల్ల రాబోయే కొత్త సంవత్సరంలో మీకు కోట్లు కురిపించే అదృష్టం పడుతుంది. ధన సమస్యలనేవి మీ దరిదాపుల్లోకి కూడా రావు. ఈ పరిహారం చేయడానికి మీకు కొన్ని వస్తువులు అవసరమవుతాయి. ముందుగా మీరొక గాజు పాత్రను లేదా మట్టి పాత్రను సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ప్లాస్టిక్ పాత్రలు లేదా స్టీల్ పాత్రలు ఈ పరిహారానికి అస్సలు వాడకూడదు. గాజు లేదా మట్టి పాత్రలు మాత్రమే ప్రకృతిలోని శక్తిని గ్రహించగలవు. ఆ పాత్రలు నిండుగా కల్లుప్పును, అంటే మనం గల్లుప్పు అని పిలిచే పెద్ద ఉప్పును తీసుకోవాలి. సాధారణంగా మనం వాడే మెత్తని ఉప్పు సాల్ట్ కంటే కల్లుప్పుకు ఆధ్యాత్మిక శక్తి మరియు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పాత్రలో ఉప్పును నిండుగా నింపిన తర్వాత ఆ ఉప్పు పైన మధ్యలో కొన్ని మెంతులను వేయాలి. జ్యోతిష్య శాస్త్రంలో మెంతులు శుక్రగ్రహానికి చిహ్నంగా భావిస్తారు. శుక్రుడంటేనే ఐశ్వర్యం, భోగభాగ్యాలు. మెంతులు ఉప్పులో కలవడం వల్ల ఆర్థిక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత కొన్ని ఆవాలను కూడా అందులో వేయాలి. ఆవాలు రక్షణనిస్తాయి. అంటే మీపై లేదా మీ ఇంటిపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, దిష్టి తగిలినా ఆవాలు వాటిని నిర్వీర్యం చేస్తాయి. ఆ తర్వాత 4 పచ్చలి లేత వేపాకులను తీసుకుని ఆ ఉప్పు మీద గుండ్రంగా అందంగా అమర్చాలి. వేపాకులు సాక్షాత్తు ఆ పరాశక్తి, గ్రామదేవతల స్వరూపం. ఇవి ఇంట్లోని క్రిమికీటకాలను మాత్రమే కాదు, కంటికి కనిపించని దుష్ట శక్తులను, అనారోగ్య కారకాలను పారద్రోలుతాయి. ఇప్పుడు మధ్యలో ఒక కర్పూరం బిళ్ళను ఉంచాలి. ఇప్పుడు ఈ సిద్ధం చేసుకున్న బౌల్ను మీరు భక్తితో 2 చేతులతో పట్టుకుని మీ ఇల్లంతా తిరగాలి. మీ ఇంటి ప్రధాన ద్వారం నుండి మొదలుపెట్టి ప్రతి గదిలోకి, పూజా గది, వంట గది, పడక గది, ఇలా ప్రతి మూలన ఈ ఉప్పు బౌల్ను చూపించాలి. ఇలా మీరు ఇల్లంతా తిరుగుతున్నప్పుడు మీ మనసులో, మా ఇంట్లోని దారిద్ర్యం పోవాలి, చెడు శక్తులు బయటకు వెళ్ళిపోవాలి అని మనస్ఫూర్తిగా కూడుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఇన్నాళ్ళుగా పేరుకుపోయిన నకారాత్మక శక్తి, గాలి దోషాలు, వాస్తు దోషాల వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఆ ఉప్పు తనలోకి గ్రహించేస్తుంది. ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ బౌల్ను తీసుకెళ్ళి మీ పూజా గదిలో దేవుడి పటాల ముందు ఉంచాలి. ఆ తరువాత ఆ ఉప్పు మీద పెట్టిన కర్పూరం బిళ్ళను అగ్గిపుల్లతో వెలిగించాలి. ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు ఆ జ్యోతి వైపు చూస్తూ లేదా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని మీ మనసులో ఉన్న అతి ముఖ్యమైన కోరికను చెప్పుకోవాలి. రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఎటువంటి ధన సమస్యలు ఉండకూడదు. మా కుటుంబం అంతా సుఖశాంతులతో ఉండాలి. మా వ్యాపారాలు అభివృద్ధి చెందాలి. మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి. మాకు ఎటువంటి కష్టాలు రాకూడదు. ధనానికి లోటు రాకూడదు. ధనం వస్తూనే ఉండాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఆ కర్పూరం పూర్తిగా ఆరిపోయే వరకు మీ ప్రార్థన కొనసాగాలి. ఇక్కడ మనం పాటించాల్సిన సమయ నియమం చాలా ముఖ్యం. ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు రాత్రి 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆ సమయంలోనే విశ్వంలో ఆధ్యాత్మిక తరంగాలు బలంగా ఉంటాయి. ఆ కర్పూరం ఆరిపోయిన తర్వాత ఆ బౌల్ను పూజా గదిలోనే ఒక పక్కన ఎవరికీ తగలకుండా అలా వదిలేయాలి. దానిని మళ్ళీ ముట్టుకోకూడదు. కొన్ని రోజుల పాటు ఆ ఉప్పు బౌల్ అక్కడే ఉండాలి. మీరు ప్రతిరోజు దానిని గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ ఉప్పు రంగు మారుతుందో, అంటే తెల్లగా ఉన్న ఉప్పు కొంచెం మురికిగా లేదా లేత పసుపు, ఎరుపు రంగులోకి మారుతుందో, లేదా గాలిలో ఉన్న తేమను పీల్చుకుని ఉప్పు నీరులా కరగడం మొదలవుతుందో, అప్పుడు ఆ పరిహారం తన పని పూర్తి చేసినట్లు లెక్క. అంటే మీ ఇంట్లోని చెడునంతా, నెగిటివ్ ఎనర్జీనంతా ఆ ఉప్పు పూర్తిగా పీల్చుకుంది అని అర్థం. అలా రంగు మారినప్పుడు లేదా కరిగినప్పుడు ఆ బౌల్లోని ఉప్పును, వేపాకులను, మెంతులను, ఆవాలను ఒక కవర్లో వేసి జాగ్రత్తగా తీసుకువెళ్ళి పారే నీటిలో పడేయాలి. ఒకవేళ మీకు పారే నీరు, నది లేదా కాలువ అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో లేదా ఒక పెద్ద చెట్టు మొదట్లో వేసేయాలి. కానీ ఇంటి లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకూడదు. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి.
కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు మీరు ఒక స్వచ్ఛమైన, అత్యంత సానుకూలమైన శక్తితో అడుగు పెడతారు. గతంలో మీరు అనుభవించిన ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు, కోర్టు గొడవలు, అనారోగ్య సమస్యలు ఈ పరిహారంతో తీరిపోతాయి. ధనం రావడం మాత్రమే కాదు, వచ్చిన ధనం మీ దగ్గర నిలబడుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కొత్త సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల వారికి ఈ ఉప్పు పరిహారం అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో నష్టాలు చూస్తున్న వారికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఇదొక సంజీవనిలా పనిచేస్తుంది. నమ్మకంతో, పట్టుదలతో ఈ పరిహారాన్ని చేయండి. రాబోయే కాలంలో మీరు అపారమైన ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను అనుభవిస్తారు. కొత్త ఉగాది మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. జ్యోతిష్యపరంగా చూస్తే అమావాస్య రోజున చంద్రుడి బలం తక్కువగా ఉన్నప్పటికీ మంత్రతంత్ర పరిహారాలకు ఆ రోజు ఉన్నంత శక్తి మరే రోజుకి ఉండదు. మన పూర్వీకులు అమావాస్య రోజునే పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. అదృశ్య శక్తులు బలంగా ఉండే ఈ రోజున మనం చేసే సానుకూల పరిహారం మన వంశాన్ని కాపాడుతుంది. ఉప్పు పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఎవ్వరితోనూ మాట్లాడకుండా పూర్తి ఏకాగ్రతతో చేయడం వల్ల ఫలితం త్వరగా వస్తుంది. మీ సంకల్ప బలం ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఉప్పు అంత వేగంగా మీ కష్టాలను లాగేసుకుంటుంది. శని దోషాలు, రాహుకేతు దోషాల వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఈ ఉప్పు పరిహారం చేయడం వల్ల గ్రహ పీడలు తొలగిపోతాయి. సాధారణంగా అమావాస్య అంటే భయపడేవారు చాలామంది ఉంటారు. కానీ అమావాస్య అనేది ఒక శుద్ధి చేసే ప్రక్రియ వంటిది. మన ఇంట్లోని పాత సామాన్లను ఎలాగైతే పారేస్తామో అలాగే మన ఇంట్లోని పాత కష్టాలను పారేయడానికి ఈరోజు ఒక మంచి అవకాశం. ఈ అమావాస్యను అస్సలు వదులుకోకండి. ఉప్పుతో ఈ చిన్న పని చేసి కోట్లు సంపాదించే యోగాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని సొంతం చేసుకోండి. వీడియోను ఇక్కడి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎందుకంటే మరొకరికి సహాయం చేయడం కూడా ఒక పుణ్యకార్యమే. మీ పుణ్యబలం పెరిగితే మీ అదృష్టం కూడా పెరుగుతుంది. మీరు ఈ పరిహారాన్ని పాటించాక మీ జీవితంలో కలిగే మార్పులను మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక్కపూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, తర్పణాలు వదలటం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది అని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కాబట్టే ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. పూర్వం ఈరోజు గ్రామంలోని ప్రజలు గ్రామ దేవతలను విశేషంగా పూజించుకునేవారు. ఎందుకంటే మసూచి అమ్మవారు లాంటివి ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కొత్త అమావాస్య రోజు గ్రామదేవతలను కొలుస్తూ ఉంటారు. ఈ రోజు స్త్రీలు గ్రామదేవతలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలైనవి భక్తి శ్రద్ధలతో చెల్లించుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరైతే ఒక్కపూట ఉపవాసం ఉండి ఆ మహాశివుణ్ణి ఆరాధిస్తారో వారి చనిపోయిన పూర్వీకులు సంతోషించి కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. సంతానం కలక్క ఇబ్బంది పడేవారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇంట్లో సంతానానికి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు ఈరోజు ఇలా చేయటం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఇలా శివారాధన చేసి పితృదేవతల ఫోటో ముందు నిలుచుని కుటుంబాన్ని కాపాడమని, ఆశీర్వదించమని 2 చేతులతో నమస్కరించుకోవాలి. ఇక ఈరోజు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఈ రోజంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు లేదా ఏదైనా సమస్య ఉన్నవారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఆ ఇబ్బందులు పోయి సకల సంపదలు కలిగేలాగా అమ్మవారు దీవిస్తారు.
ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఒకవేళ మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నా పారిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.